అరే మామ నిజంగా దయాలు ఉంటాయంట వారా? రే అయ్యా ఏం మాట్లాడుతున్నావురా? దయ్యాల గురించి ఇప్పుడు ఎందుకురా? అరే నేను పోతారా, పోతున్నా. సరిపోయిరా. దయ్యాలు మనం ఎప్పుడు ఉండే అనుకోద్దు, మా ఉంటాయి, పక్కా ఉంటాయి. అంతేందుకు నేను నిన్న నైట్ కాంచన సినిమా చూసిన, అందులో ఉన్నాయి. కాంచన సినిమా చూసిన వీడియో 3D. అవునరా, చూడ సినిమా దయాలుగా భయపడటం ఎరికాము వానికి. ఇంకా దయాలు దయాలు అని చెప్పబడుతున్నావు. నువ్వు అంతేనా? ఉన్నాయి కాబట్టి చెప్తాను రా, దయ్యాలు ఎందుకులే ఉన్నాయి. మారారా ఏ ఏ యుగం నుండి ఏం మాట్లాడతారా? సరేరా, ధైర్యం ఉందా అంటానుగా. మనూరు బూత్ బంగ్లా ఉంటుంది చూసినావా, అక్కడ ఊరి చివరిని ఉంటది. ఆ బంగ్లా పోయి రావాలరా. మేము కింద ఉంటాం, నువ్వు పైన పోయి ఆ ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి చేతుపు. 30 సంవత్సరాలు పడా ఉన్నది గల్లగమ్మంటాను వాడిని. అరే వానికి ధైర్యం ఉందా అంటాను కదా, పోతున్నా చూద్దాం. పోతారా? పోతారా రే? మీరు బాగా ఉండాలి. 30 సంవత్సరాలు పడా ఉన్నది. ఎన్ని సంవత్సరాలు అయితే 30 సంవత్సరాలు అయితే 40 సంవత్సరాలు అయితే పోతా పోతా అని ఎగురుతాను కదా, దాని చరిత్ర ఎరికేగా. మన తాతలు చెప్పేటోళ్ళు దాని గురించి. ధైర్యం ఉన్నా ఒప్పుకుంటాను. దయాలు లేవని ఒప్పుకుంటావు రే? నువ్వు ఎప్పుడు బరాబరే ఉన్నా గోడు బరాబరే సపరేకుంటా. ఎప్పుడు పోవాలి? ఇప్పుడు అంటే ఇప్పుడు ఇప్పుడే దండం పెడతాను వద్దు. సరేరా చూడు అని చెప్పరా బాబు. బంగ్లీ ఏమున్నదండ్రా ఇల్లంతా నువ్వు భయపడతారు బయట. ఏమున్నది రా అంతగానో భయపడేంత? చెప్పినారా రే? దయ్యాలు లేవు, భూతాలు లేవు, నమ్ము. వాని సూపర్ పడితే సంకన అయిపోతాడు రే. సూపర్ అను. వాడు అటు ఇటు పెట్టి సాధించిన అమ్మతో ఎక్కిందా? ఏమో నాకు డౌటే కొడుతుందిరా. ఏ డౌట్ ఎక్కదిరా? వర్ష ఎక్కి చెయ్యిపోయా మరి. అరే మామా నువ్వు గ్రేట్ రా, నీకు ఆడతాం రా బాబు. ఏంటిరా వాడు కథ చేయకుండా పోతాను. ఏమైందిరా డల్లు కూర్చున్నావు? ఏమైందిరా? మహేశ్వర్ 3-4 రోజుల నుంచి మాట్లాడుతలేడు, మొత్తానికి చూసి కూడా మాట్లాడతలేడు. అరే మహేష్ గారి గురించి ఒక విషయం చెప్పాలి నాకు. చెప్పు ఏంటి? అరే మన ఊర్లో చంద్రముఖుడు పట్టింది ఎవరికి కాదురా, మన మహేష్ గారికి రా. ఏం మాట్లాడుతున్నావు రా? చెప్పే బెస్ట్ ఫ్రెండ్ రా. నువ్వు అలా నీకు మనసు ఎలా వచ్చిందిరా? నిజం చెప్తాను రా. పోరా 5 నిమిషాలు పో. నువ్వు పోరా 5 నిమిషాలు నాకు అవ్వడ. అరే ఎవరైనా నన్ను నడుపుతున్నావు? ఎవడో తెలుసా నీకు? మనకు ఒకటే మెదడు ఉంటుందా? వీనికి 10 కోళ్ళ అంత మెదడు ఉంటుందిరా. ఇలాంటి మెదడు తక్కువ లేకపోతే మనకే నష్టం. అంటే మనకి నిజంగా చంద్రముఖి? అవునరా. అరే నాకు చెప్పిన సోది వాని కూడా చెప్పరా సోది. అసలు చంద్రముఖుడు అనేటోడు ఎవరు రా అసలు? నేను కూడా చంద్రముఖుడి గురించి తెలుసుకుందామని మన ఊర్లో పని పాట లేని వాళ్ళను 2-3 అడిగాను. వాళ్ళు చెప్పింది ఏంటంటే సుమారు 30 ఏళ్ల క్రితం చంద్రముఖుడు అనేటోడు ఉండేవాడు. వానికి మనలాగా 2 ఫ్రెండ్స్ ఉండేవారు. ఇంకేంది
దావుతూనే బతకరా, ఇది నాకు తెలుసుగా. ఎన్నిసార్లు వచ్చి కూర్చున్నా మళ్ళీ కొత్త ఎత్తలేదురా. చేయరా నాకు తెమ్మండి కదా బ్రాండ్ తెచ్చిన మామ. థ్యాంక్ యూ. తారాలు మా ఇద్దామా. అలాంటి చీపి నీ దాగా నువ్వు తాగకపోతే తాగపోయాను అంటే దీన్ని ఇచ్చి అంటే నువ్వు దీన్ని అవమానిస్తాను అన్నను. దీన్ని అవమానిస్తాను అన్న. నువ్వు ఇప్పుడు ఇది తాగుతావా కచ్చా తాగి నేను చచ్చిపోనా. వాడి మందు తాగలే కాబట్టి నేను అది దయ చచ్చిపోతా. వాడి మందు తాగలే కాబట్టి దెంగేరా ఎవరని. మంది తాగా ఆ కింద పడ్డదన్న నాకు, లేకపోతే ఆయనతో చచ్చిపోతా. చచ్చిపోతాను. నువ్వు లేని నేను ఉండలేను. నేను ఉండలేను మామ. వద్దు మామ. నాకు చావుకు నువ్వే కారణం రవి. ఖచ్చితంగా నేను పగ తీసుకుంటా. నీ నోటితోటి నా మందు తాగేదాకా నా సాధించరు. అలా వాడి స్నేహితుడు వన్ బ్రాండ్ ని అవమానించేసరికి వాడు ఆ కచ్చ మందు తాగి అలా చనిపోయాడు. ఈ మందు అంటే ఇష్టం కాబట్టి చంద్రముఖుడు ముందే కొన్ని బాటిల్లు ఆ మహల్లో దాచిపెట్టుకున్నారని అందరూ చెప్తూ ఉంటారు. అంటే మహేష్ గారు చంద్రముఖుడు మందు తాగాడా? ఎస్, మనం ఏ రోజైతే మహేష్ గారిని మహల్కి వెళ్ళమని చెప్పాము ఆ రోజే వాడు మహల్కి వెళ్ళాడు. చంద్రముఖుడి గది తలుపులు తెరిచాడు. చంద్రముఖుడి మందు తాగాడు. చంద్రముఖుడు ఇలా నిల్చున్నాడు. చంద్రముఖుడిలా వాంది వాడు ఊహించుకున్నాడు. అలా చంద్రముఖుడి వాడిని వశం చేసుకున్నాడు. ఆ రోజు వాడు మహల్ నుంచి తిరిగి వస్తున్నప్పుడే వాడి ముఖంలో ఏదో మార్పు. అప్పుడే నాకు మొదటిగా అనుమానం వచ్చి వాడిని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. అలా ఒకరోజు వాడి వెనుకాలే మహల్కి వెళ్ళాను. అక్కడ నేను చూసింది మన మహేష్ గారిని కాదు. వామ్మో, అక్కడ వాడి పిచ్చి గెంతులకి నాకు ఉత్సపడ్డది. అయినా ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామని వాడిని మహల్కి తీసుకెళ్ళాను. భూతమాతలు పోయినావు కదా, మంచిగా ఉందా లోపల? సూపర్ ఉన్నదిరా. సరే పోయిద్దామా, నాకు పోవాలనుకుంటా. నేను ఏమేమి చూసినా అన్ని చూపిస్తాను. సరే. అలా కావాలనే వాడితో మహల్కి వెళ్ళాను. అలా బంగ్లాలో అడుగు పెట్టగానే వాడు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. చూపిస్తుందామా? నీకు చంద్రముఖుడి అప్పుడు తాగిన మందు బాటిల్ చూపిస్తానా? ఆ సమయంలో వాడి ముఖంలో ఏదో తెలియని కాంతి నేను గమనించాను. వాడు చూపించిన మందు అది కాదని కావాలనే అబద్ధం చెప్పాను. 30 ఏళ్ల క్రితం కాదురా, కుండు పోయి సార్
గత 5 సంవత్సరాల క్రితం ఇది నాకు తెలుసు. దీని పేరు సిగ్నేచర్, గుండు వైజర్ కాదు. నీకు అన్ని తెలుసు అనుకుంటే ఏం తెలియదు. అప్పుడు కొన్ని క్షణాలు వాడు చంద్రముఖుడిలా మారడం నేను గమనించాను. వామ్మో, ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే, ఈరోజు సాయంత్రం ఖచ్చితంగా వాడు మహల్కి వెళ్తాడు. మనం కూడా ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలో నేను చెప్తా. వెళ్ళే ముందు ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అక్కడ ఉన్నది మహేష్ గారు కాదు, చంద్రముఖుడు. వాని ఫ్రెండ్స్ అచ్చం మనలాగే ఉండేవారట. మనం ఇప్పుడు ఆడికి వెళ్తే వాడు మన మీద కూడా దాడి చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలి. రోజు అక్కడే మందు తాగుతూ డ్యాన్స్ చేస్తాడు వాడు. చూడు, పూర్తిగా చంద్రముఖుల్లా మారిన మహేష్ గారిని చూడు. దాన్ని తెచ్చిన మావా. నేను పగ తీసుకుంటారా నేను. దండం పెడతారా? ఇప్పటికే వీడియో మస్తు లాగ్ అయిందా? నీకు ఏం కావాలి చెప్పు, క్లైమాక్స్ చెప్పు. ఏం కావాలి నీకు? అంతేడా? నీకేం కావాలి? నీకేం కావాలి? నాకా నా చావు కారణమైన వాడు వాడు ఇప్పుడు నా మందు కచ్చ తాగాలి. వాడు మందు ఇప్పుడు కచ్చ తాగితే నువ్వు శాంతిస్తావా? వాడు కచ్చ మందు తాగి గిరగిర కొట్టుకొని సావాలి. తాగు. ఇప్పుడు నీ వంతు. ఈవేళ ఏదోటి అదరగొట్టు. నా విలేజ్ తలైవాస్ ఆడియన్స్ కోసం చేయండి, చావడానికి సిద్ధం. ఇక్కడ ఒకటి పీకు పీకమన్నప్పుడు పీకావా? కాదు కాదు, నా మాట నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నానంతే పీకా. ఓకే ఓకే.